మనిషికి మత్సర్యాలకి అన్ని కూడా మనిషికి ఉండేటువంటి ఏ ఒక్క అవసరము లేనివాడు కాలాన్ని నడిపించే భగవంతుడు. కాలం కూడా ఆయన చెప్పు చేతుల్లో ఉంటుంది. ఆయన కాలంతో అవసరం అది లేదు, అంతం లేదు, మధ్యము అవునా? కరెక్ట్. దేవుడు కూడా ఆది వనికములు ఇదిగో మృతుడు అయితే కానీ యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ పరలోకానికి మోక్షానికి చేరుకోలేదని. ఎందుకంటే ఆయన ఈ లోకానికి మనుషులందరినీ రక్షించడానికి. యేసు వారి కంటే ముందర పుట్టిన వాళ్ళంతా ఇప్పుడు మార్గదర్శులేనంట. యేసు క్రీస్తు ప్రభు వారు యేసు కంటే ముందర పుట్టిన వాళ్ళంతా మార్గదర్శులేనంటవా? యేసు క్రీస్తు ప్రభు వారు అంటే కాలంలో ఆదాము బిడ్డలు ఎవరైతే ఆదాము మాట అన్నారో మార్గదర్శులు కాదు, మార్గులు. ఆదాము తర్వాత 1,24,000 మంది ప్రవక్తల పరంపరలో, ఆ ప్రవక్త కాలంలో, ఆ ప్రవక్త సమయంలో, ఆ ప్రవక్త ఏ దేశంలో వచ్చారో, ఏ ప్రాంతానికి అయితే వచ్చారో ఆయన్ని నమ్మి, ఆయన చెప్పిన వాస్తవాన్ని నమ్మి విశ్వసించిన వాళ్ళు సన్మార్గులే, దుర్మార్గులు కాదు. మోసేవారి కాలంలో ఎవరైతే సముద్రంలో దిగారో వాళ్ళు ఎవరు ఎక్కడికి పోలా, వాళ్ళంతా సముద్రం దాటారు. ఎవరైతే నమ్మకుండా, ఎవరైతే విశ్వసించారో అన్న రప్పుకము అలా నేనే దేవుడిని అని చెప్పి ఎవరైతే అన్నారో సైన్యంతో పాటు మునిగిపోయారు. అయిపోయిందని చెప్తా. దేవుడు తన ప్రజలను రక్షించడానికి నీకంటే ఎక్కువగా ప్రపంచంలో ఉండే ముస్లింలందరూ 300 కోట్ల మంది ముస్లింలు. సరే, ఇప్పుడు అందరికంటే ఎక్కువగా యేసు రెండో రాకడ కోసం మేమే ఉన్నాము. సరే ఎందుకంటే సరే ఓకే. ఫస్ట్ ఏంటంటే ఆనవుకు సరే, ఏదేమైనా మీరు నమ్మిన మతం నేను యేసుని విశ్వసిస్తాను. నేను యేసుని విశ్వసించకపోతే నేను ముస్లింలు కాదు. 1,24,000 మంది ప్రవక్తల్లో యేసు ఒక ప్రవక్తగా, ఇంకా సజీవుడుగా నేను నమ్ముతాను. ఆయన పుట్టాడు కానీ మరణించలేదు. దేవుడైన యెహోవా ఆయన చేతిలో, అంటే ఆయన మరియమ్మ గర్భంలో యేసు ప్రభువుని పుట్టించాడు. యేసు ప్రభు ఏంటంటే దేవుడి బిడ్డ. దేవుడి బిడ్డ అంటే దేవుడికి పుట్టిన బిడ్డని కాదు. యేసు కంటే ముందర అబ్రహాం కూడా దేవుడి బిడ్డ, అందరూ దేవుడి బిడ్డ. సరేనా, మీరు నమ్మిన విశ్వాసం మీదే కాదనను. అందరి ప్రవక్తలు ఈయన ఒక ప్రవక్త, అందరి కుమారులు ఈయన కుమారులు. సరే, మీరు నమ్మకం మీరు కాదన్న మా నమ్మకం. యేసు కోసం పళ్ళు కాయలు కాసేలాగా ఇప్పుడు వస్తావయ్యా ప్రతి రోజు 5 పూటలు అబ్రహాం ప్రతి ఒక్క 5 పూటలు ప్రవక్తల యొక్క పరంపరలో ఏంటంటే ఒక మహాప్రవక్తగా సంబోధించే ఇబ్రాహీం అబ్రహా ప్రవక్త ఏంటంటే ప్రతి రోజు 5 కోట్ల నమాజులు గుర్తు చేసుకుంటాం. దేవుడు అని, ప్రభు అని, రక్షకుడు అని నేను కూడా విశ్వసిస్తున్నా. సరే, ఖచ్చితంగా రక్షకుడు, ఖచ్చితంగా.